తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏదైతే నడుస్తూ ఉందో ఆ ప్రభుత్వం యొక్క చర్యలు ఔరంగజేబుని మరిపిస్తూ ఉన్నాయి. ఓ నిర్ణయం చేయటం, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటం, ఒక వాగ్దానం చేయటం, దాన్ని వెనక్కి తీసుకోవడం, ఒక హామీ ఇవ్వడం, దాన్ని వెనక్కి తీసుకోవడం, ఒక విచిత్రమైన చర్యలు నడుస్తున్నాయి. ఇది అవగాహన లోపం, అసలు ప్రభుత్వం నడపడంలో కన్ఫ్యూజను, నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో సోంబేర్ అది మద్యం విషయంలో అనుమతులు ఇచ్చి వాటిని మేం కాదు బెవరేజెస్ నుంచి ఇచ్చారు తప్ప అది మంత్రికి ఏ సంబంధం లేదు అని చెప్పి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం. అదేవిధంగా ఇటీవల అసలు నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం కాదు, ఇటీవల పిల్లలకు అంటే విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాలని సుమారు 25 లక్షల పుస్తకాలని అది వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం అనేది మరీ విచిత్రంగా కనపడుతూ ఉంది. నిర్ణయాలు ఎందుకని? సకాలంలో పిల్లలకు సరైన పుస్తకాలని పంపిణీ చేస్తున్నారా లేదా అన్నది ఒకటైతే, పంపిణీ చేసిన పుస్తకాలని మళ్ళీ వెనక్కి తీసుకోవాలనేది మరొకటి. ఎందుకు వెనక్కి తీసుకోవాలట అంటే ఒక విచిత్రమైన వాదన చేస్తూ ఉన్నారు. అదేంటి అంటే ఆ పుస్తకాలలో ముందు మాట అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నాయట, అప్పటి మంత్రుల పేర్లు ఉన్నాయట, అందుకని అవి తీసేయాలి అనేది. ఒక ముఖ్యమంత్రి కొంతకాలం పనిచేసి మరో ముఖ్యమంత్రి కొంతకాలం పనిచేసిన ఆ కాలానికి అతను ముఖ్యమంత్రిని అప్పటి వరకు ఉన్న పేర్లను తీసేసేయాలి, అవన్నీ తీసేయాలని ఒక నిర్ణయం అనేది చాలా సంకుచితమైన నిర్ణయం, అది కరెక్ట్ నిర్ణయం కాదు. కాబట్టి ఆ పుస్తకాలలో ఆ పేరు లేదు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి పేరు ఉండాలి తప్ప అదేంది అని అనుకున్నట్టయితే ఆ పంపిణీ చేసే ముందే ఆ పుస్తకాలని ముందే ఆ విధంగా తీసేసి ప్రింట్ చేసి ఆ ప్రింట్ చేసిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేస్తే అదొక పద్ధతిగా ఉండేది. ముందు పంపిణీ చేసి మరి వెనక్కి తీసుకొని మళ్ళీ కొత్త పుస్తకాలు ప్రింట్ చేస్తారా, ఆ పేజీ వరకే తీసేస్తారా, ఆ పేజీలో స్టిక్కర్లు అతికిస్తారా, ఇదంతా కన్ఫ్యూజన్. నిజంగానే తిరిగి మళ్ళీ కాంట్రాక్టర్ ముద్రణకి ఇవ్వాలి అంటే మాత్రం ఇది కేవలం కాంట్రాక్ట్ కోసమే చేసిరా అనే అనుమానాలు వస్తాయి. లేదు పేజీ తీసేసి స్టిక్కర్లు అతికిచ్చేసి విచిత్రమైన పనులు చేస్తారా చూడాల్సి ఉంది. బట్ ఏది ఏమైనా ప్రభుత్వం ముందు జాగ్రత్త లేకపోవడం, ముందు చూపు లేకపోవడం, ముందే జాగ్రత్త పడకపోవడం, తర్వాత కన్ఫ్యూజన్లో గందరగోళపడటం ఒక విచిత్రమైన చర్యగా కనబడుతూ ఉంది.